మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లను కార్మికుల ఐక్యత ధర్నా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎండిఎం కార్మికులు గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ బడి పిల్లలకు పౌష్టికాహారం అందించినప్పటికీ ఇక్కడ అధిక ధరలు పెరిగిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ ఇక్కడ కోడిగుడ్లు పెట్టాలనే దాంతో తప్పనిసరిగా పెట్టాలనే దాంతో మరి ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఈ కోడిగుడ్లు మరి పెట్టాలంటే చాలా కష్టమవుతుంది కార్మికులకు. ఈరోజు కోడిగుడ్డు పెట్టాలంటే ఇప్పుడు 7 రూపాయలు 8 రూపాయలు బయట మరి కొనసాగుతుంది. ఈ నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందికరంగా మరి కార్మికులు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోడిగుడ్డు మరి ప్రభుత్వమే సరఫరా చేయాలనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుండి మొన్ననే మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ గారికి మరి మధ్యాహ్న భోజన కార్మికులు మేము కోడిగుడ్డు పెట్టలేమనే దాంతో కమిషనర్ గారి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వమే సరఫరా చేయాలనే దాంతో కూడా ప్రభుత్వానికి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు గుడ్డు పెట్టలేమనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. కోడిగుడ్డు పెట్టాలంటే ఈరోజు ఆ కోడిగుడ్డు ప్రభుత్వమే సరఫరా చేయాలి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆ కోడిగుడ్డు ఈ ధరలకు అనుగుణంగా ఒక కోడిగుడ్డు 8 రూపాయలు పలుకుతూ ఉంది. మరి 2 రూపాయలు మరి కార్మికుల మీద భారం అవుతుంది. కాబట్టి ఈ కోడిగుడ్లు పెట్టలేమన్న దాంతో మరి మేము చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు ఈరోజు మరి కార్మికులకు 10 నెలల 9 నెలల బిల్లులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా 9 నెలల బిల్లులు ఇంతవరకు మరి చెల్లించకపోవడంతో మరి కోడిగుడ్లు ఎట్లా పెడతారనే దాంతో ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కోడిగుడ్ల 10 నెలల 10వ తరగతి పిల్లలకు వెంటనే 9 నెలల కోడిగుడ్లు వెంటనే చెల్లించాలి. మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నట్టు మరి వంటి కూడా బిల్లులు కూడా క్లియర్ అవుతలేవు. ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి నిమ్మకు నీరెత్తకుండా ఈరోజు కార్మికుల మీద మరి శ్రద్ధ చూపకపోవడం చాలా అన్యాయమైన దాంతో ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, మరి నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. వాళ్ళకు ఒక్క విద్యార్థికి 25 రూపాయలు మరి మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పిఎఫ్ ఈఎస్ఐ కూడా వాళ్ళకి కట్ చేయాలని దాంతో చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రమాద బీమా ఈరోజు వంట చేయంగా ప్రమాదం జరిగితే మరి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని మరి చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ బడులకు పోయి స్కూళ్ళకు పోయి కోడిగుడ్డు పెట్టాలి, మరి అదేవిధంగా మెనూ పాటించాలనే దాంతో ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ మెనూ పాటించాలంటే మరి అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే మరి నిత్యావసర వస్తువులు మరి సరఫరా చేస్తున్నారో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎండిఎం కార్మికులకు కూడా మరి నిత్యావసర ధరలు మరి వస్తువులు ప్రభుత్వమే సరఫరా చేయాలనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. మేము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే పరిష్కరించాలి. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలనే దాంతో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.